కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం మొత్తం జోర్దార్ టాలెంట్ షో టీవీలో వస్తుంది. మన చెక్కపల్లి రవితేజ, వేములవాడ రవితేజ మామ ఛానల్ అది చూడండి. పోలీస్ ఉద్యోగం చేస్తూ కానిస్టేబుల్గా కానీ హెడ్ కానిస్టేబుల్గా కళారూపాలతోటి పాటలు రాస్తూ ప్రజలలో చైతన్యం చేయడం కోసం మరి కార్యక్రమాలు చేస్తూ వీరి బృందం తరపున కరీంనగర్ జిల్లా 20 ఏళ్ళ నుండి గ్రామాన తిరుగుతూ అక్షరాస్యత మీద అయితేంది, సారా నిషేధం మీద అయితేంది, వరకట్న మీద అయితేనేంది, అన్ని నాయనానే అన్న రామంచ తిరుపతి అన్న మాకు పాటల పల్లకి కళాకారులకు మాట పాట గుండె ధైర్యాన్ని నింపాలని కోరుతున్నా. థ్యాంక్ యూ అన్న. ముందుగా పాటల పల్లకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిషోర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించినటువంటి అన్నకు, వారి కుటుంబానికి, వారి దంపతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు అనంటే నేను హెడ్ కానిస్టేబుల్ అన్నా, కానీ పాటలలో నా జీవితం కొనసాగుతుంది, డ్యూటీలు ఉంటాయి. మరి ఈ పాటలలో అన్న విలువంగానే ఎందుకు వచ్చిందంటే అన్న పాటలు చాలా పాడుకుంటున్నాం మేము చాలా సందర్భాలలో. ఎందుకు అనంటే అన్న రాసేటి సామాజిక ఉద్యమాలకు సంబంధించినవి ప్రజలకు ఏ విధంగా ఉంటాయంటే, ఇంతకుముందు చెల్లెలు పాడిపోయింది గూడంబకుండా వెట్టకే, అది గ్రామాలలో హుస్నాబాద్ లేకుంటే జిల్లా మొత్తం పాత జిల్లాలో అన్న పాటలు చాలా పాడుకున్నామన్నా. అందులో ఇంకొకటి చెప్పాలి, ఎట్లున్నవే నా పల్లె అన్నది ప్రతి ప్రోగ్రాంలో నేను పాడేది పాట, అన్న పాట. అది ఓకేనా రాజు? ఎట్లున్నవే నా పల్లె అన్నది ఒక లైన్ పాడిన తర్వాత నేను ఇంకొక పాట పాడితే ఎక్కువ టైం తీసుకొని సాయంత్రం వస్తాం, మళ్ళా అందరు పోయినా కూడా మేము పాడుకుంటాం. ఓకే. మిమ్ములిడిచి నేను పోయి చాలా ఏళ్ళు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. పూల సుక్క పొడువంగానే పాల సంతుల గంట నిద్ర లేపేది, మస్క చీకటిలోన మా పల్లె లేసి పచ్చాని చెట్లల్ల పక్షుల కిలకీల కోళ్ళ గూటిలోన కోడి పుంజులకు అమ్మల కాలంతా అలుకు పూతల వెంట, అమ్మల కాలంతా అలుకు పూతల వెంట, అమ్మల కాలంతా అలుకు పూతల వెంట. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. సంపతిగాడు సావిగాడు అశోక్ గాడు అందరం కలిసి చింతల్ల బాయిల ఈత కొట్టబోతే నీళ్ళ మీద నీరు కట్టెదేలితే తడుసుకొని దరికి పోయిన సంగతి ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా, ఇప్పటికీ నాకు గుర్తున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. తల్లి నీ ఒడి ఇడిసి పెట్టిన కంటికి పుట్టెడు శోకం పెట్టిన పోలీసు నౌకరి యాడ చేసినా గాని నిన్ను నేను మరిసి ఉండలేనన్నా, నిన్ను నేను మర్చి ఉండలేనన్నా, నిన్ను నేను మర్చి ఉండలేనన్నా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. ఈ పాట పాడితే అరగంట అవుతుంది. ఇది మామూలు పాట కాదు, కానీ ఈ పాట వరకు ఏ గ్రామంలో అయినా మా సోదరులు వినుంటారు. నేను చాలా స్టేజీలలో పాడిన, అందుకే అన్న మీద చాలా గౌరవం. కానీ ఒక ప్రత్యేకమైన పాట పాడి నేను పక్కకు జరుగుతా, ఎందుకంటే చాలామంది కళాకారులు ఉన్నారు. పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటుంది, అది నిజములే, అంతేనా? పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే, ఎదుటి వారిని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. పాటల పల్లవి కార్యక్రమం ఉంది. పాటలతోనే ఉద్యోగం రావాలని చాలామంది తప్పిస్తారు. మరి
ఈరోజు ప్రత్యేకత పాటల పల్లవి అనేది కాక ఇంకొకటి ఉంది, ఫాదర్స్ డే. ఉందా లేదా? ఒక్కసారి ఫాదర్స్ డే అంటే చేతులున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన నాన్నకు చప్పట్లు కొట్టాలి. ఎవరి నాన్నకు వాళ్ళే. ఓకే, అంటే ఆ ఫాదర్స్ డే పాట పాడి ఎప్పటికో జరుగుతా. ఎందుకంటే నేను అన్న చూడు, ఇంతకుముందు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. నాన్న ఏం చేస్తాడంటే ఎద మీద ఎత్తుకుంటాడు, మురిచిపోతాడు, గుండెల మీద తన్నించుకుంటాడు. ఇది నేను రాసిన పాటే. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు నాన్న. ఎన్ని బాధలు ఉన్న ఎదలో దాచుకొని చిరునవ్వుతో నాన్న సాగిపోతుంటాడు. ఎన్ని బాధలు ఉన్న ఎదలో దాచుకొని చిరునవ్వుతో నాన్న సాగిపోతుంటాడు. కుటుంబ భారాన్ని మోస్తాడు రా నాన్న, మనము ఎదుగుతుంటే సంబూరపడతాడు. ఓ నాన్న పాదాభివందనం, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేదు. నాన్న పాదాభివందనం, నువ్వు లేకుంటే ఈ జన్మ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు నాన్న. పెట్టి సంకనెత్తుకొని సంబూరపడతాడు, సంకనెత్తుకొని సంబూరపడతాడు, సంకనెత్తుకొని సంబూరపడతాడు. ఏలు బట్టి నడక నేర్పిస్తూ ఉంటేనే తప్పటడుగులు చూసి గొప్ప అడుగులానే, తప్పటడుగులేసి గొప్ప అడుగులానే, తప్పటడుగులేసి గొప్ప అడుగులానే. నా తల్లిదండ్రివి నీవేనంటాడు, నా పంచ ప్రాణాలు మీకోసం అంటాడు. ఏమిచ్చి తీర్చాలి నీ రుణం, ఎన్ని జన్మలెత్తిన తీర నీ రుణ బంధం. ఏమిచ్చి తీర్చాలి నీ రుణము, ఎన్ని జన్మలెత్తిన. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. ఎద మీద ఎత్తుకొని మురిసిపోతాడు నాన్న, గుండె కత్తుకొని మరచిపోతాడు బాధ. మాటలు చెప్పి విద్య బుద్ధులు నేర్పి తప్పు చేయకు నీవు తలదించకంటాడు, తప్పు చేయకు నీవు తలదించకన్నాడు, తప్పు చేయకు నీవు తలదించకన్నాడు. పూటికి లేకున్న నీతిగా బతకమని సత్యాన్ని బోధించే సత్య హరిచంద్రుడవు, సత్యాన్ని బోధించే సత్య హరిచంద్రుడవు, సత్యాన్ని బోధించే సత్య హరిచంద్రుడవు. కష్టాలు కన్నీళ్లు ఎదిరించమంటాడు, కన్నీళ్లు ఎదిరించమంటాడు. విజయ తీరాలకై పయనించమంటాడు. మా దేవుడు మీరే నాన్న, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేనే లేదు. దేవుడు మీరే నాన్న, నువ్వు లేకుంటే ఈ జన్మ నాకు లేదు. నా దేవుడు మీరే నాన్న, మీరు లేకుంటే ఈ జన్మ నాకు లేనే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మరి అవకాశం ఇచ్చిన కిషోర్ అన్నకు నేను ఎందుకు వచ్చిందంటే, సోదరులు, ఒక్క పాట కోసం నెల నెల జీతం తీసుకుంటున్నా గత 20 సంవత్సరాల నుండి.
ఆ ఒక్క పాట కోసం మా జీవితాలు సెట్ అవుతాయని లేదా ఇతర జీవితాలు సెట్ అవుతాయని ఇతర కుటుంబాలలో వెలుగులు నింపుతారని ఎంతో కష్టపడి ఇది అనుకుంటున్నాం. ఈ మైకులు దొరకంగానే ఇవి దొరకంగానే దీని వెనుక విపరీతమైన శ్రమ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. ఈ కష్టం అంతా కూడా తన ఒక్కని కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం, ఆ చెల్లె కోసం కాదు, ఉద్యోగాలు లేని మీ అందరి కోసం. కాబట్టి సోదరులు, మీరందరూ కూడా మీ టాలెంట్, మీ కళను ప్రూవ్ చేసుకుంటే మీరు కూడా భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక చిన్న పల్లవి. ఓకే, ఇంకొకటి, మరి ఇంట్లో తండ్రి ఎంత ముఖ్యమో తల్లి కూడా అంతే ముఖ్యం, అవునా అనేలు? అయితే ఓకే, ఎందుకు చెప్తున్నానంటే చిన్న తల్లి గురించి ఒక పాట పాడతా. ఒకసారి గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఎన్ని జన్మల పుణ్య ఫలమో, ఎన్ని జన్మల పుణ్య ఫలమో, ఏ దేవుడు పంపిన వరమో, దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకిచ్చి లోకాన్ని చూపి. దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకిచ్చి ఎన్ని సేవలు చేసెనో మన అమ్మ, ఎన్ని నోములు నోచెనో మన కొరకు, ఎన్ని సేవలు చేసెనో మన అమ్మ, ఎన్ని నోములు నోచెనో మన కొరకు. తన జీవితాన్నే దారబోసిందిరా, తన జీవితాన్నే దారబోసిందిరా, మలమూత్రాలు తీసి మలినమంతా కడిగే. ఎన్ని జన్మల పుణ్య ఫలమో, ఏ దేవుడు పంపిన వరమో, దేవతా రూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకిచ్చి లోకాన్ని చూపింది. ఈ జన్మ మనకిచ్చి లోకాన్ని చూపింది. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కళావి వందనాలు అన్నగారికి, థ్యాంక్ యూ, ధన్యవాదాలన్న. ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా తెలియజేస్తూ నాన్న పాట అమ్మ పాట అందించావు అన్న, ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా పాటల పల్లకి అనే ప్రోగ్రామ్ను మేము ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించిన నేర్నాల కిషోర్ గారికి, వారి దంపతులకు నా ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ పూర్తి ప్రోగ్రాం 12 గంటల ప్రోగ్రాం మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షోలో పాటల పల్లకి 12 గంటలు ఈ ప్రోగ్రాం, మొత్తం ప్రోగ్రాం ఉంది. మీరు తప్పకుండా చూసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.